హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? అందరూ పగలు షాపింగ్కి వస్తారు కదా. ఎప్పుడు నేను పగలే మీతో షాపింగ్ చేస్తున్నా కదా, ఈసారి రాత్రిపూట షాపింగ్ చేద్దాం పదండి. షాపింగ్ మొదలు పెట్టంగానే బిట్టుకు ఆకలి మొదలైంది. ఆకలి మొదలవగానే తీసుకోవడం మొదలైంది. ఇప్పుడు తింటా ట్రాలీలో కూర్చొని షాపింగ్ చేస్తాను అనమాట. నేనే సింహాసనంలో ఏమైనా కూర్చోబెట్టి నడిపిస్తున్నట్టు ఉంది. యాక్చువల్గా మేము వచ్చింది కాస్కోకి. వరల్డ్లో ఏ కంట్రీలో కాస్కో ఉన్నా మేము వెళ్ళిపోతూనే ఉంటాం. యూకేకి యూఎస్కి కాస్కోలో కొన్ని ఐటమ్స్ అయితే డిఫరెన్స్ మాకు కనిపించింది. సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఎక్కువ కనిపించినాయి అని ఇక్కడ కూడా అటాక్ చేద్దామని వచ్చాం. ఇక్కడ డైమండ్స్ చాలా బాగుంటాయంట. అలా అని మనం డైమండ్స్ కొనడానికి రాలేదులేండి, జస్ట్ చూడటానికి వచ్చాం. చాలా చాలా బాగుంటాయంట. సరే, ఇప్పుడు మనకి ఎట్టాగో అవసరం లేదు కదా, జస్ట్ చూసి ఎంజాయ్ చేద్దామని వచ్చాం. నేను జస్ట్ మీకు వీడియో తీస్తా చూపిస్తున్నానా. బిట్ అయితే అసలు దానికి లగ్జరీ ఎలా ఉందంటే, ట్రాలీలో చక్కగా తింటా, ఒక మూవింగ్ రెస్టారెంట్ అనమాట ఇది. వెనక పక్క నేను తోస్తా దానికి మధ్యలో టైం పాస్కి. ఇంకా పిల్లు కూడా అడిగింది ఇందాక, అది ఇంకా దారుణం కదా. సో అది పదండి మెల్లగెళ్దాం. ఈ బాటిల్స్ తీసుకుంటున్నాను. బ్లూ రెడ్ బాగుంటుందా, ఇది గ్రీన్ బాగుంటుందా? నాకేమో ఇక్కడ సిల్వర్ కావాలి, అక్కడ బ్లూ కావాలి. దీనికి టీల్ కలర్ కావాలంట. సరే, ఇది ఒకటి. చక్కగా ఊగుతా లైఫ్ని ఎంజాయ్ చేస్తా పిజ్జా తింటున్న బిట్టు. ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ బట్టలు చూసుకుంటున్న మధు. హలో, ఏదో చూస్తున్నామండి, ఇన్ని బట్టలు ఒక్కరు కూడా దొరకదా అని చూస్తున్నా. మీరు అబ్జర్వ్ చేశారు, అమెరికా వచ్చి నాకు మ్యాక్సిమం బట్టలు షాపింగ్ చేసింది మధునే. నీకేం చక్కగా ఇండియా నుంచి వస్తున్నాయి, మాకు కావాల్సిన ఇక్కడ దొరుకుతాయి కదా. అది దేన్ని వదలటల్లా. ఏం చేస్తున్నామ్మా? ఈటింగ్ పిజ్జా. ఇప్పుడు ఏం చేయబోతున్నా నెక్స్ట్? అదిగో ఆమె పిజ్జా తిని టాయ్ కొనుక్కుంటుందంట. జస్ట్ అందుకే వస్తుంది అది అసలు మాతో. పిజ్జా తింటాం, టాయ్ కొంటాం. ఏరా బిట్టు, అన్నేడి అన్న ఎందుకు రాలా? అన్న వాలీబాల్ ఆడుతున్నాడంట. వాలీబాల్ కాదే, వాలీబాల్. చూడు దాని చూడు, విన్నావా? అది ఇగ్నోర్ మమ్మ, ఇట్స్ నాట్ వాలీబాల్ అంట, వాలీబాల్ అంట. చొక్కాలు అయిపోయినాయి, నిక్కర్లు చూసుకుంటున్నాడు. ఏదో 2 నిక్కలు కొనుక్కుంటున్నావు షాప్ మొత్తం మీద. చూడు, షాప్ మొత్తం మీద 2 నిక్కలు కొనుక్కుంటున్నావు. అది నీ కెమెరా కంటపడింది. నిన్ను చూస్తుంటే అసలు బట్టలే కొనుక్కునే వాళ్ళ మాట్లాడుతున్నావే. అయ్యో, నాకంటే వాళ్ళకి తెలుసు బట్టలు ఎవరు ఎక్కువ వీడియోలు ఎవరెవరు ఎక్కువ వేస్తున్నారు. ఓకే, నీ బట్టల రేక పెద్దదవుద్దేమని భయం వేస్తుంది జాను. ఇక్కడికి వచ్చిన బట్టలు పెంచావు, పెరగాలి, లేకపోతే మరీ తగ్గిపోతున్నాయి. అందుకని షాపింగ్ చేస్తున్నావా? మా ఉని కోల్పోతున్నావు ఇంట్లో బట్టలు. ఈ బాగున్నాయా? ఈ బాగున్నాయి, అవి బాగున్నాయా? అయ్యే బాగున్నాయి. ఈ అమ్మాయిల చీరల కలర్లా ఉన్నాయి. బట్టలు చూడటానికి కాదు, చూసారా? ఒకప్పుడు యూకేలో ఉన్నప్పుడు తొందరగా కదులు మనం వచ్చింది బట్టలు చూడడానికి కాదనేవాడు. యా, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను తన పదానాల్సి వస్తుంది. వచ్చిన కాడ నుంచి ఇదే గోల, చండాలంగా ఉందిరా. ఇంకా జనం మనం బట్టలు చూడడానికి రాలా, ఊరికే జస్ట్ థింగ్స్ చూసి వెళ్దామని వచ్చాం. కనపట్లేదా? అదే నాకేం కనిపించట్లేదనే వరి ఎక్కువ ఉంటాయి. మీకు పనికొచ్చే అదే ఏరియా ఇది. మీకు గిన్నెలు అలాంటివి ఉంటాయి. అదే గిన్నెల సెక్షన్కి వెళ్దామని చూస్తుంటే నువ్వేమో ఇంటల్లా. ఇది మాత్రం నాకేం సంబంధం లేదు ప్రపంచంతో అని చక్కగా కూర్చుంటుంది. రావటం లేదని బిట్టు అలా ఊక్కుంటా నెట్టుకుంటా రావడానికి ట్రై చేస్తుంది. తినేసావా? తిని బట్టల మీద వేసుకో బట్టు.
లుక్ ఆల్ అరౌండ్ పెట్టు, ఇక్కడ చాలా ఉన్నాయి. ఏంటి బిట్టు, ఇక్కడంట మంచి టాయ్స్ లేవంట, చెత్త టాయ్స్ ఉన్నాయంట. అందుకని డిసప్పాయింటెడ్గా కూర్చున్న బిట్టు. అది ఎక్స్పెక్ట్ చేసిన టాయ్స్ దొరకలేదు. ఇవి బాగుంటాయి అక్క, కాలీఫ్లవర్ బైట్స్. బాగు సినిమాలు చూస్తా ఏదైనా కరకరలాడే తినడానికి బాగుంటాయి అనిపిస్తుంది. అక్కడికా పద, చిప్స్ సెక్షన్ కంట పద. వెల్కమ్ టు చిప్స్ వరల్డ్. ఇప్పుడు నందూస్ వరల్డ్ పోయి చిప్స్ వరల్డ్ వచ్చింది. ఫ్లవరా ఎక్కడిది? నా కోసం తీసుకొచ్చావా? నీ కోసం కాదు, అది మూడ్ ఆఫ్గా ఉంది. అక్కడ ఇరిగిపోయిన ఫ్లవర్ ఉంటే తెచ్చిచ్చా. పర్పుల్ ఫ్లవర్ ఇచ్చేసరికి అది కూల్ అయింది. ఏం కావాలో తొందర చూడండి. చెప్పే కదా మూడ్ ఆఫ్ ఉండడానికి రీజను. దానికి నచ్చిన బొమ్మలు దొరకల. ఇప్పుడు ఈ చిప్స్ వరల్డ్లో రాత్రిపూట సినిమాలు చూసేటప్పుడు కరకరన అవ్వడానికి ఏమున్నాయో తీసుకుంటున్నామంట. ఈ మాత్రం చాలా బాగా నచ్చినాయండి. నేను యూకేలో ఎన్నో ప్లేసుల్లో ట్రై చేశాను రూట్ చిప్స్. అసలు ఎప్పుడు ప్రతిసారి అమెరికా వచ్చినప్పుడు ఈ మాత్రం ప్యాకెట్లు తినేస్తాం. అదో ప్యాకెట్ తీసుకోవా? ఏది? అది 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 ఈ స్నాక్స్ తెస్తున్నా. నువ్వు ఇది తింటావా? ఇక్కడికి వచ్చినప్పుడు మనకు కూడా దొరుకుతాయిగా. ఓ యాక్చువల్గా ఈ స్టైల్ దొరకవు కదా, ప్లెయిన్ దొరుకుతాయి. పండా చేసుకో. ఇవి కూడా బాగున్నాయి కదా. ఇవే కదా అక్క, ఇవే కదా ఇంతకుముందు తింది. ఏంటవి? ఇది ఎదురుగా నలిగిపోయిన ప్యాకెట్ కదా, కొత్త ప్యాకెట్ తీసుకుందామని. అందరూ నాలాంటి వాళ్ళు వెనక లోపల నుంచి తీసినట్టున్నారు. ఇవి కూడా బాగుంటాయా? ఓ బనానా చిప్స్. ఏంటి చిప్స్ వేసుకొస్తున్నాను చివరికి ఎక్కడికి వచ్చి? అంటే రోజు ఒక రాత్రిపూట సినిమా చూస్తున్నాం కదా అందరం, చూసేటప్పుడల్లా ఒక ప్యాకెట్ అవ చేద్దామని. రావాలి. నువ్వు ఐటమ్స్ని కూడా చూపించాలి. ఏమున్నాయి ఇక్కడ? నేను షాప్ పెడుతున్నాను, ఐటమ్స్ చూపెట్టాను. కాదు మరి షాపింగ్కి వచ్చినప్పుడు మన కళ్ళతో ఏం చూస్తున్నావు, కెమెరా కళ్ళతో కూడా అవి ఫోకస్ చేస్తే ఏంటంటే అయితే ఓన్లీ వాటినే తీసుకెళ్తున్నాను. బాయ్. ఒక్కోసారి ఎప్పుడైనా ఎవరైనా అయ్యో ఈ సెక్షన్లో మేము మిస్ అయ్యామే అనుకున్నారు కాస్కోకి వచ్చిన వాళ్ళు. ఇవే తీసుకుందాం, బనానా చిప్స్ అని. అప్పుడు కాస్కోకి వచ్చిన వాళ్ళు ఈసారి వీడియోలో చూసామే అది ఆ సెక్షన్ మనం మిస్ అయ్యామే అనుకోకుండా అలర్ట్గా ఉంటారు నెక్స్ట్ టైం. ఇవేంటివి? హార్ట్ షేప్ బిస్కెట్లు. బిట్టు నువ్వు అక్కడే కూర్చో కాసేపు. ఈ మనకుంటాయి చూడు లిటిల్ హార్ట్స్ ఆ టైప్ కాదు, ప్లెయిన్ వా? లైట్ షుగర్ అవి. నేను స్వీట్లు తక్కువ తింటా, వెరీ లెస్. అందుకని లైట్ స్వీట్ చెప్పమ్మా. చాలా తక్కువ తింటానండి. ఓన్లీ గులాబ్ జామున్ అండ్ సేమియా, మడత కాజా, జాంగ్రీ, జిలేబీ, ఇంతే. రవ కేసరి అంతే కదా, చాలా తక్కువ. క్యారెట్ హల్వా కొంచెమే తింటా, అందుకని తక్కువ తింటా అని చెబుతా. యాక్చువల్గా చాలా తక్కువ తింటాను, ఎప్పుడన్నా ఒకసారి. ఒక్కసారే ఇవే సెలెక్టివ్ తింటా. ఈ మధ్య అంటే స్వీట్ల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దానివల్ల నేను స్వీట్లు సరిగ్గా తినను అంటే మధు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అవి నీకు కాదు, ఏమైనా క్యాండీస్ అనుకున్నావా చూడంగానే టెంప్ట్ అయి తినడానికి? అవి వేరే అసలు మల్టీవిటమిన్ అటు సైడ్ అన్నట్టుంది. బిట్టు దీనికి బొమ్మలు దొరకపోయేసరికి చివరికి గమ్మీస్ అయినా కొనుక్కెళ్ళిపోతానంటుంది, డెస్పరేట్ అయిపోయింది. అది కాస్ట్ అయిన కదా, నాన్ స్టిక్ అంట. కానీ బాగున్నాయి. మామూలుగా కాలదా మనం వండేటప్పుడు బాబరు. కానీ ఈ కలర్ బాగున్నాయి కదా, ఈ కలర్ చీర అయితే భలే ఉంటుంది. చూసావా? కాపర్ కలర్, లైట్ కాపర్. పని చేయి, గిన్నె కొనుక్కొని చీర కొనుక్కో. ఈ కలర్ చాలా యూనిక్గా ఉంది. అక్కడ ఎవరో నొప్పులు పడుతున్నారు. అక్కడ నొప్పులు పడుతున్న బిట్టు ఎటు పోవాలో తెలియక బయటికి వెళ్ళలేక. ఇవి బాగున్నాయి కదా అక్క, ఈ టైప్ బాగుంటుందా లోపల మామూలుగా మనకి పాన్లకి? ఇలాంటిది కొనుక్కెళ్ళాలి జన, కొనుక్కెళ్తే అవి బాగున్నాయి. కానీ సూట్ కేసులో పట్టదు జన, సూట్ కేసు ఇక్కడ దాకే కట్ చేసి పట్టుకెళ్దాం. ఓ పని చేయి, అటు మొక్కలు కట్ చేయి. ఇది వరుస
నేనేదో చూడాలని తపంతో చూడటం, నువ్వు బాగున్నాయి అంటావు. ఏంది అసలు, కానీ బాగున్నాయి కదా. నిజంగా ఫ్లైట్లో మరీ సూట్ కేసు జనం కరెక్ట్గా ఇంత సైజ్ ఒక లిమిట్ పెట్టారు. ఎంత బారైనా అలౌ చేస్తేనా ఈ 2 ఎత్తుకెళ్ళి వర్త్ కదా. ఇది చూడు ఇక్కడ, ఇది చూడాల్సింది. ఏది? పీతలు, క్రాబ్స్. బిట్టు ఇగో క్రాబ్స్. ఇగో లుక్ ఎట్ దట్ జంబో క్రాబ్స్. షింప్, ఇదిగో షింప్. బిట్టుకి ఇది సీ వరల్డ్ మ్యూజియం చూపించాను అనుకుంటున్నావా ఏంటి? ఎక్వేరియం నాకు తెలియదు, నేను లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటివి తినలేదమ్మా. క్యాటర్పిల్లర్స్ కాదు, ఏంటివి? లాబ్స్టర్. నాకు ఇటు పేర్లు కూడా తెలియదు. లైఫ్లో ఇట్లాంటి సీ ఫుడ్లు నేను ఎప్పుడు తినలేదు. పడవకు. వై డిడ్ దే కట్ ద క్రాబ్ అంట. తినటానికి రా, తినటానికి. నువ్వు రోజు చికెన్ నగ్గెట్స్ తింటున్నావే, ఆ చికెన్ కూడా కట్ చేసింది. మరి క్రాబ్ తినేవాళ్ళు క్రాబ్ తింటారు. పడిపోతావు బాబు. ఇవన్నీ ఎలా తింటారా బాబు? అసలు ఇవన్నీ అసలు క్లీనింగ్ చాలా ప్రాసెస్ అనుకుంటా. ఏం చూడడానికి వచ్చాను, నేనేం చూస్తున్నాను. అబ్బా, కార్పెట్లు ఇటు నుంచి భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా జాను. నిజంగా ఛాన్స్ ఉంటే నా గ్రే కలర్ ఎత్తుకుపోవాలనిపిస్తుంది. 2 బాగున్నాయి కదా. యాక్చువల్లీ చాలా తక్కువ ఇక్కడ అసలు కార్పెట్. చూడు ఎంత పెద్ద, అంత పెద్ద కార్పెట్ ఈ రేట్లు ఏంటి? అందుకే అనిపిస్తుంది ఫ్లైట్ లో వాడు సైజ్ ఎలా చేయకపోతే అసలు తీసుకుపోబుద్ది అవుతుంది. మనకి అక్కడ ఒక 300 pounds ఉంటుంది కార్పెట్. కంపారిటివ్లీ సైజ్ వైజ్, క్వాంటిటీ వైజ్ కూడా ఇక్కడ పెద్దవి కదా. నేను ఇక్కడ బనానాస్ కావాలి, ఇంట్లో అరిసినే ఎనర్జీ సరిపోవట్లా తెలుసా. ఎక్కడ ఉంటాయి చూడాలి. కానీ ఇవి ఇక్కడ వెరైటీగా ఉన్నాయి కదా, మనకు దొరకవు ఇవి. యాపిల్ పీస్ అంట, ఇది ఓన్లీ గ్రోన్ ఇన్ ద USA అని ఉంది కదా. వీటి ఫ్లేవర్ కూడా వేరుగా ఉన్నాయి కదా, మనకు పియర్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఇంట్లో ఉంది ఆల్రెడీ. ఇదిగో ఇదే మనది. హలో, యూ కాంట్ టేక్ ద వీడియో లైక్ దట్. ఓకే. అయ్యి గ్రీన్ కలర్ ఏంటి? ఫలాఫల్ ర్యాప్సా? కాదుగా. ఏది ర్యాప్ గ్రీన్ కలర్లోకి ఎలా మారింది? మేబీ స్పినాచ్ చేసి ఉండాలి. ఓ స్పినాచ్ ర్యాపా. షెపర్డ్స్ పై అంట. ఇవాళ నైట్ మధు డిన్నర్. స్పినాచ్ అండ్ చీజ్. ఈ చీజ్లను చూస్తుంటే భలే టెంప్టింగ్ గా ఉంది. అన్ని ఒక్కొక్కటి తినే బుద్ధి అవుతుంది. ఎందుకంటే చీజ్ లవర్ని కాబట్టి. పెట్ హౌసెస్, పెట్ ఇందులోకి వెళ్ళి పడుకుంటుంది, వామ్గా ఉంటుంది. పెట్కి ఇక్కడ వామ్గా ఉంటుంది, అని పడుకుంటుంది. బిట్టు, అది నువ్వు కూర్చోడానికి కాదే, పెట్లకి. బిట్టు పట్టద్దు అందులో. పడతా తప్పమ్మా. బిట్టు, అది పెట్లకి వాముగుంది, అందుకని లోపలికి వెళ్తా. ఇంకా అయిపోయింది. ఇంకా అయిపోయిందా? పే చేద్దా. అత్తేదమ్మా. రెడీ 1 2 3 గో. జాను, మై గాడ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సెక్యూరిటీ వాళ్ళని కేకేస్తా ఉండు, చిన్నపిల్లల ట్రాలీల మీద ఎక్కుతున్నాడు. వాళ్ళు ఎలాగో వెళ్తున్నారు కాబట్టి ఆన్ ద వేలో మీకు ఈ గ్యాప్లో ఏమన్నా చూపించగలనేమోనని చూపించుకుంటా వస్తున్నాను అనమాట. ఏం చూపించాలో తెలియక ఇది చూపిస్తున్నట్టు. అయిపోయిందబ్బా షాపింగ్. మేము ఇప్పుడు లైన్లోకి వెళ్తున్నారు వాళ్ళు, మేము కూడా వెళ్ళి లైన్లో నుంచి ఉంటాం. సో అదన్నమాట. సో ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని కూడా నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్. మరి వీడియోలో బాయ్ చెప్పేసినా కూడా ఇంకా ఏంటి వీడియో రన్ అవుతుంది అనుకుంటున్నారా? ఆ రోజు కాస్కో అయిపోయినాక మళ్ళీ పక్కనే ఉన్న అవుట్లెట్స్కి వచ్చి చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ షాపింగ్ చేశాము. సో అక్కడ కాపీ రైట్స్ వస్తాయి ఆ మ్యూజిక్ వల్ల అని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ ఓవర్లా చేస్తున్నాను వాటికి. అక్కడ బిట్టు గ్లాసెస్ కలెక్షన్ మీద ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.
తర్వాత షాపులంతా డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతుందని ఆ చిన్న చిన్న క్లిప్స్ని మీతో షేర్ చేసుకుందామని వీడియోలో లాస్ట్లో చివరిలో యాడ్ చేశాను అనమాట. ఈ వీడియో అమెరికా ట్రిప్కి లాస్ట్ వీడియో. సో 22 USA ట్రిప్ ఈ వీడియోతో ఎండ్ అయిపోతుంది. సో ఇంక నుంచి రాబోయే ప్రతి వీడియోలన్నీ యూకేలో తీసినవే బ్యాక్ టు హోమ్ అనమాట. అక్కడ వీడియోలే వచ్చేస్తాయి. సో ఇంకా ఫైనల్ ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఇక నుంచి యూకేలో మాట్లాడుకుంటా ఎంజాయ్ చేస్తా కలుద్దాం. ఇప్పుడు నిజంగానే బాయ్ మరి.